ఇలా సొద్ద రొట్టెలోకి డెడ్లీ కాంబినేషన్ ఏంటో తెలుసా? మోస్ట్‌లీ నాన్ వెజ్ లవర్స్ నాటుకోడి పులుసు అంటారు. కానీ వెజ్‌లో కూడా బెస్ట్ ఆప్షన్ ఒకటుంది. ఇయర్లీ వన్స్ మాత్రమే తింటారు. బట్ ఇప్పుడు అన్ని సీజన్స్‌లో అవైలబుల్ ఉంది కాబట్టి చేసుకోవచ్చు. అది సంక్రాంతి ముందు రోజు తెచ్చుకుంటారు. అదేనండి గుమ్మడికాయ. చాలామంది గుమ్మడికాయ వాతం అని చెప్పి ఎక్కువ తినరు. కానీ సొద్ద రొట్టెలోకి ట్రై చేయండి. చాలా బావుంటుంది. మనం ఏదైనా మితంగా తింటే ఏమీ కాదు. ఇక్కడ మేము చిన్న సైజు గుమ్మడికాయ తీసుకొని దాని తొక్కని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇందులో తాలింపు కోసము ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు, ఈ ఉల్లిపాయ ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు రెడీ చేసుకోవాలి. ఈ తాలింపు వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఇందులో వేసేయాలి. గుమ్మడికాయ తొందరగానే ఉడికిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ అండ్ కారము యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం ఇలా ముక్కలకి కలిసేటట్టుగా మనం కలుపుకొని కాసేపు స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 10 మినిట్స్ చాలు. ఆ ముక్కలన్నీ కూడా సాఫ్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మేము చిన్న గిన్నె తీసుకున్నాం కాబట్టి స్పూన్తో అవ్వట్లేదు, అందుకని ఇలా కలబెడుతున్నాము. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్ కదా. రొట్టెలోకి చాలా బాగుంటుంది.